చాలా గుడ్ న్యూస్ ఇది. ఇవాళే మా హోటల్ నాటి కోడి, చీచీ నాటి అంటాం కదా, ఆ కోడి అనమాట. నాటి కోడి హోటల్ ఓపెన్ అయింది. రుచులు బ్రహ్మాండం. సరే, ఇక నేను అవన్నీ చెప్తే ఇప్పుడు మీకు నోరు ఊరిపోతుంది. ఇక్కడ ఒక శుభవార్త ఉంది. ఆ శుభవార్త ఏంటంటే, ప్రెస్ వారికి, మీడియా వారికి. ప్రెస్ మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అంటాం జనరల్గా. వారికి మరియు సినీ ప్రముఖులకు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారికి కార్డు ఉంటే, ఐడెంటిటీ కార్డు ఉంటే ఇక్కడ స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. అదొక స్పెషల్. కానీ ప్రెస్ మీడియా ప్లస్ సినిమా వాళ్ళందరికీ స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారంటే ఇక ఇది మనందరి కోసం పుట్టిన హోటల్ అనే అనుకోవాలి. నాటి కోడి మన కోసమే పుట్టింది గుడ్డులోంచి. కాబట్టి మీరందరూ ఆస్వాదిస్తారని, వస్తారని మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. మంచి అవకాశం, ఎంజాయ్ చేయండి. ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. సార్, మీరు నార్మల్లీ ఏ డిషెస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? నేను ఆకులు, అలములు అన్నీ కూడా తిన్నాను. ఎందుకంటే మేము నా ప్రయాణము అంతా అడ్డగోలు ప్రయాణమే. ఇప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు సరే, బాగా ఆటలు అది ఇది ఎప్పుడు ఎక్కడ ఏం దొరుకుతాయి, ముఖ్యంగా ఫ్రూట్స్ ఎక్కువ తినేవాడిని. అదొక పీరియడ్. ఆ నుంచి ఉద్యోగం కూడా నన్ను తహసీల్దార్స్, నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్గా అపాయింట్ అయ్యాను. ఎప్పుడు తిరుగుడే ఉండేది. ఆ జీప్ వేసుకోనో, బైక్ వేసుకోనో, ఏది దొరికితే అది. అంటే ఆ రిపోర్టు, ఈ రిపోర్ట్ అని అడిగేవారు. అప్పుడే ల్యాండ్ సీలింగ్ వచ్చింది కొత్తగా, అప్పుడు కష్టమే. ఆ నుంచి ఫిలిం యాక్టర్ అయిన వారం రోజుల నుంచే నాకు తిరుగుడు స్టార్ట్ అయింది. అంకుశంతో నా బ్రేకు. ఫస్ట్ పిక్చర్ ఈ ప్రశ్నకు బదిలేది, సెకండ్ పిక్చర్ ఆహుతి 100 days, అంకుశం. ఇక వారం రోజులనే 10 సినిమాలు బుక్ అయ్యాను. 10 సినిమాలు అంటే ఎప్పుడు నా చేతిలో 50 సినిమాలు ఉండేవి. ఒకరోజు హైదరాబాదు, ఒకరోజు మెడ్రాస్, ఒకరోజు తిరుపతి, ఒకరోజు అట్లా వైజాగ్ తిరుగుతూనే ఉండేది. అప్పుడు కూడా ఏ టైంకు ఎప్పుడు భోంచేస్తామో తెలియదు. ఒక 16-17 years రౌండ్ ద క్లాక్ పనిచేశాను. రౌండ్ ద క్లాక్, నో ఫుడ్, ఏం దొరుకుతుంది. ఆ నుంచి పొలిటికల్, 3 సార్లు ఎమ్మెల్యే, మంత్రి. ఇది ఒకరోజు నెల్లూరులో ఉంటే ఒకరోజు ఆదిలాబాద్లో ఉండేది. అట్లా శ్రీకాకుళం ఉంటే ఇంకెక్కడ, అట్లా లైఫ్ అంతా అదే. కనుక ఫలానా ఫుడ్డు ఆస్వాదించదు లేదు. నేను అన్నీ తింటాను. కానీ 1.5 year నుంచి ఏమీ తినట్లేదు. రైసే ముట్టుకోలేదు, రైస్ను ముట్టుకోలేదు, చూడలేదు. ఇట్లా అలాంటి డైటింగ్ చేయాల్సి వచ్చింది. నేను డైటింగ్ అనుకోవట్లేదు, మంచిదే అనుకుంటున్నాను. సో నార్మలీ ఇన్స్పిరేషన్ కోసం ఫిల్మ్ స్టార్స్ ఒక స్పెషల్ రొటీన్ ఫాలో అవుతారు, ఒక ఫిట్నెస్ కోసం ఒక రొటీన్ ఫాలో అవుతారు. మీరు ఎటువంటి రొటీన్ ఫాలో అవుతారు? ఎందుకంటే నా క్యారెక్టర్స్ నేను వంకర టెంకరగా ఉండాలంట. అందుకని వంకర టెంకరగానే ఉన్నాను కనుక, వంకర టెంకర ఉండాల్సి వచ్చింది కనుక నేను అన్నీ తినేవాడిని, ఎంజాయ్ చేసేవాడిని. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, సినిమా అంతా ఒక రకంగా ఉంటాను, సాంగ్ అలాంటిది వచ్చినప్పుడు స్లిమ్గా ఉంటాను. మీరు గమనించండి చూసి. ఏ సాంగ్ అయినా తీసుకోండి, చాలా సాంగ్స్ ఉన్నాయి. సాంగ్ వచ్చేసరికి వారం రోజుల ముందు నుండే డైట్, ఎక్సర్సైజ్ చేసేవాడిని. అక్కడ మాత్రం స్లిమ్గా ఉండేవాడిని, తర్వాత మాత్రం నా ఇష్టం వచ్చినట్టు ఉండేవాడిని.
బల్వంత్ ఎంజాయ్మెంట్ ఎలా ఉండే సార్ ఆన్ లొకేషన్ మీరు నరేష్ అంటే మేము ఎంజాయ్ చేసే అదృష్టం కలగలేదమ్మా. లైఫ్ అంతా కూడా కష్టం కష్టం కష్టం. సినిమా కూడా రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసేవాడిని. ఎక్కడ సుఖపడతాను, ఎక్కడ సంతోషపడతాను చెప్పండి. కానీ నా కుటుంబ సభ్యులందరినీ నేను ఇబ్బంది పెట్టానని కూడా అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాను. కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. మా డాడీ ఇట్లా. సో మీ ఎక్స్పీరియన్సెస్తో యంగ్స్టర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరికి యంగ్స్టర్స్కి కానీ ఎవరికైనా చూసే ప్రేక్షకులు ఇవాళ రేపు యంగ్స్టర్స్ మనం చెప్తే విని మనం చెప్తే పాటించే స్టేజ్లో లేరు. వీలైతే మమ్మల్ని పాటించమనేటట్టు ఉన్నారు ఇవాళ రేపటి యూత్ కానీ, మా సినిమా రంగానికి వచ్చే యూత్ కానీ. కనుక మనం అనేబుల్ టు టెల్ ఎనీథింగ్. సో ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్ దగ్గర మీరేం నేర్చుకున్నారు? ఈ జెన్జీ బ్యాచ్తో ఏమైనా నేర్చుకున్నారా? జెన్జీ అంటే నాకు నేర్చుకునే అవకాశం లేదులేండి, ఎందుకంటే నాకు నేర్పేటోడు ఇంకా పుట్టల. నా పేరు మాధవరెడ్డి అండి. సో ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఫర్ దిస్ రెస్టారెంట్. ఇది ఈరోజే స్టార్ట్ చేసాం. సో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. లాట్ ఆఫ్ పీపుల్ ట్రై ద ఫుడ్. ఎందుకంటే ఎస్పెషల్లీ కాజగూడలో ఇది వన్ ఆఫ్ ద సెంట్రల్ లొకేషను. పర్పుల్ బిల్డింగ్ అని చాలా ఫేమస్ అయింది. ఈ పర్పుల్ బిల్డింగ్లో స్టార్ట్ చేసాము. ఇండియాలో ఇలాంటి యూనిక్ బిల్డింగ్ లేదు. మంచి యాంబియన్స్ అవుట్ సైడ్ నుంచి ఉంది, అలాంటిదే సేమ్ యాంబియన్స్ ఇన్సైడ్ నుంచి కూడా ఉంది. మీరు ఒకసారి రెస్టారెంట్ లోపలికి వస్తే కూడా మీకు అంతే ఎగ్జైటింగ్ యాంబియన్స్ ఉంటుంది, అంతే న్యాచురల్గా మన హోమ్లీ ఉంటుంది. ఏదో మంచి హై అండ్ క్లాసిక్ లుక్ వస్తుంది, ప్లస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. వెన్ యూ హ్యావ్ మంచి ఇక్కడ అంబియన్స్ కానీ ప్రెసెన్స్ కానీ చాలా బాగుంది. మెనీ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ ఇట్. అండ్ ఫుడ్ వచ్చేసి మేము చాలా వెరైటీస్ చేసామండి. దీంట్లో వెజిటేరియన్స్కి చాలా మంచి స్టార్టర్స్ ఉన్నాయి, మంచి కానీ పులావ్స్ ఉన్నాయి, బిర్యానీస్ ఉన్నాయి. వెజ్తో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంటే ట్రెడిషనల్ అండ్ కొంచెం ఫ్యూజన్ మిక్స్ చేసాం, యూనిక్ ఉన్నాయి. చూస్తున్నారు హైదరాబాద్లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, కానీ కొంచెం మంచి ఫ్లేవర్ మంచి ఫుడ్ ఇద్దామని వెజిటేరియన్స్ ప్లస్ నాన్ వెజిటేరియన్స్ కూడా సపరేట్గా చేసామండి. వీ హ్యావ్ సెంట్రలైజ్ కిచెన్ చాలా మంచిగా చేసాం. సో దీంట్లో మా స్పెషాలిటీ ఏంటంటే వీ యూస్ ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఎస్పెషల్లీ స్పైసెస్ కూడా మా ఓన్ రెసిపీతో స్పైసెస్ చేసాము. అవి చాలా టేస్ట్ ఉన్నాయి. మీరు చూస్తే ఇక్కడ డిఫరెంట్ పప్పు కానీ సాంబార్ కానీ చాలా యూనిక్గా ఉంటుంది. చాలామంది చూసి ఇలాంటి ఎక్కడ తినలేదని చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకా మీరు తిన్న తర్వాత మీరు ట్రై చేస్తే చెప్తే బాగుంటుంది. కానీ వీఆర్ వెరీ హ్యాపీ ఇలాంటి ఫుడ్ మేము తెలంగాణ ప్రజలకు ఇస్తున్నామని. ఎందుకంటే మెనీ పీపుల్ చెప్పారు మేము ఇలాంటి ఫుడ్ దగ్గరలో తినలేదండి, చాలా చాలా బాగుందని. అండ్ ఆ కాంప్లిమెంట్స్ వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ అవర్ ప్లేస్ అండి. హాయ్, నా పేరు సదానంద్. నేను నాటుకోడి దీనికి మేనేజర్ నేను. సో బేసిక్గా మనం ఈ పర్పుల్ హౌస్ ఎందుకు ప్లాన్ చేసినామంటే ఎనీథింగ్ వీ హ్యావ్ టు డూ యూనిక్. సో ఎక్కడ ఉండొద్దు. ఇది టోటల్ మీకు ఇండియాలోనే ద పర్పుల్ హౌస్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టినాం. ఎక్కడ మీకు ఇండియాలో ఎక్కడ ఉండదు ఇట్లా. సో దీనికి ప్రైజ్ మనీ కూడా మేము అనౌన్స్ చేసినాం. ఇట్లాంటి బిల్డింగ్ ఎక్కడ మీరు చూపిస్తే 1 lakh ప్రైజ్ మనీ కూడా చేయించాం. సో ఇంటీరియర్స్ టు మీకు ఎలివేషన్స్ అవుట్ సైడ్ ఏదైనా కానీ మేము ఏదైనా యూనిక్ యాజ్ అ ఫుడ్ గురించి కానీ మీకు ఇంటీరియర్స్ గురించి కానీ అన్నీ మేము యూనిక్గా చూడాలని చెప్పి మొత్తం బయటకు వెళ్ళి తెప్పించింది. ఇక్కడ లోకల్గా ఏది మెయింటైన్ చేయండి మొత్తం బయటకు వెళ్ళి తెప్పించి అంతే యూనిక్గా ప్లాన్ చేసినాం అనమాట. యాజ్ అ ట్రెడిషనల్ ఫుడ్ ఉండాలి, అట్లనే మనకు ఇంటీరియర్స్ మొత్తం అంబియన్స్ కూడా మనకు ట్రెడిషనల్గా ఉండాలని చెప్పి ఆ టైప్లో మనం ప్లాన్ చేసినాం. సో మనం బయటకు వెళ్ళి చూసినప్పుడు కూడా ఏదైనా కొత్తగా యూనిక్గా ప్లాన్ చేస్తే పబ్లిక్ అనేది నోటెడ్ అయిపోతుంది మనకు. సో అందరికీ నోటెడ్ అవ్వడం కోసం వాళ్ళకి గుర్తుండేలాగా ఒకటి ఏదైనా క్రియేట్ చేయాలని చెప్పి ఇట్లా యూనిక్ బిల్డింగ్ ఒకటి ప్లాన్ చేసినాం.